హాయ్ పీపుల్, గుడ్ మార్నింగ్. టైం ఆల్మోస్ట్ 12 అవుతుంది, సారీ 2 అవుతుంది. క్యాప్షన్ అండ్ తమ్ముని మీరు ఆల్రెడీ చూసి ఉంటారు. నేను ఇంకా మమ్మీ విత్ మై ఫ్రెండ్ చిచ్చు మేము మేడారం జాతరకి వెళ్తున్నాం. అండ్ ఇంత నైట్ ఎందుకంటే నాకు 12 o'clock ఇంటర్వ్యూ అయింది అండ్ సూపర్ అయింది ఇంటర్వ్యూ. అంటే ఆఫ్ కోర్స్ డిడ్ ఎ లాట్ ఆఫ్ ప్రిపరేషన్ ఫర్ దాట్. ప్రాజెక్ట్ ఇంటర్వ్యూ ఉండే. ఐఎమ్ సో హ్యాపీ, ఇట్ వెంట్ వెరీ గుడ్. ఐ సెలబ్రేటెడ్ ఆ ఇంటర్వ్యూ మంచిగా అయిందని కూడా. నౌ మంచిగా వీఆర్ గోయింగ్ టు మేడారం జాతర. ఆల్మోస్ట్ 4 hours జర్నీ, 270 kilometers అలా చూపిస్తుంది. సో ఇప్పుడు నా ఫ్రెండ్ డ్రైవ్ చేస్తున్నాడు. రేపు రిటర్న్లో నేను డ్రైవ్ చేయడానికి ఉంటుంది అని చెప్పి ఫస్ట్ స్టాప్ పెట్రోల్ బంక్లో ఆగాం మేము. అండ్ ఫుల్ ట్యాంక్ అని చెప్పి గుడ్ నైట్, గుడ్ మార్నింగ్. వచ్చేసాం, రీచ్ అయిపోయాం మేము. పార్కింగ్ అర్థం కావట్లేదు, ఏం అర్థం కావట్లేదు. ఎక్కడెక్కడో ఏమేమో ఉన్నాయి, గుడి ఎక్కడో తెలీదు, స్నానాలు ఎక్కడో తెలీదు. ఫుల్ టోటల్ కన్ఫ్యూజన్. కార్ అయితే ఒక దగ్గర పెట్టేసి రెడీ అయిపోయి వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాం. సో అది చేంజ్ అంట. యా ఐఎమ్ రెడీ. మొత్తం చెత్తలో ఉన్నట్టుంది కానీ ఇట్స్ ఓకే. ఏంద్రా, రాత్రి స్నానం చేసి వచ్చాం కదా. మేము కార్ ఒక దగ్గర పెట్టేసి గుడికి వెళ్తున్నాం. సో మా గుడితో ఏమనుకున్నామంటే జెయింట్ వీల్ ఉంది మా ముందు పెద్దది. ఐ షో యూ దాట్. పెద్ద జెయింట్ వీల్ ఉంది కదా, ఐ థాట్ ఇది గుర్తుంటుందని. కానీ పక్కన ఇక్కడ ఒకటి ఉంది, దూరంలో అక్కడ ఒకటి ఉంది. పక్కా కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇంత ఎర్లీ మార్నింగ్ వచ్చాం, మిడ్ నైట్ స్టార్ట్ అయ్యాం. లెట్స్ సీ ఏమవుతుందో. నేనైతే ఫస్ట్ టైం వచ్చా జాతరకి. ఇట్స్ సో హ్యూజ్, ఇట్స్ సో అంటే సో హ్యూజ్. ఇఫ్ యూ నెవర్ కేమ్ యూ హ్యావ్ టు కమ్. నేను పొద్దున వచ్చే ఇంత క్రేజీ వైబ్స్ ఉన్నాయి. ఈవినింగ్ అయితే ఇంకా తగిలిపోతుంది మొత్తం, అంత బాగుంటుంది. ఇది ఎంట్రన్స్. సో వి ఫౌండ్ సంథింగ్. మేము విఐపి పాసెస్తో వచ్చాము. సో ఇప్పుడే ఎంట్రన్స్ దగ్గరకు వచ్చాము. 200 meters ఇంకా నడుస్తే వచ్చేస్తుందని చెప్పారు పోలీస్ వాళ్ళు. పార్కింగ్ అయితే చాలా దూరం ఉంది. మంచిగా మాకు ఆటో దొరికింది, మేము ఆటోలో వచ్చేసాం. ఇప్పుడే వివిఐపి దర్శనంలోకి ఎంటర్ అయ్యాము. అంటే నో వన్ హాస్ నో నాలెడ్జ్. ఇంత పెద్ద జాతర కదా, క్లారిటీ లేదు. వీఆర్ స్టిల్ ట్రైంగ్ టు గో ఇన్సైడ్. ఇంకా లోపలికి వెళ్ళలేదు. అంటే తెలిసిన వాళ్ళు ఉంటే ట్రై చేస్తున్నాం, బికాజ్ లోపలికి పంపించట్లేదు వివిఐపి పాస్ ఉన్నా. మంచిగా దర్శనం మొత్తం అయిపోయింది. సమ్మక్క, సారక్క, గోవిందరాజు అందరినీ దర్శనం చేసుకున్నాం చాలా బాగా. ఇప్పుడే ఇంకా బయటకు వస్తున్నాం. దర్శనానికి వ్యాడ కంపెనీ మమ్మల్ని మంచిగా తీసుకెళ్ళి దర్శనం చేయించారు. ప్రతి దేవత దగ్గరికి వెళ్ళి మేము మంచిగా మొక్కుకున్నాం. ఇందాకే చెప్పా కదా దర్శనం చాలా బాగా అయిందని. దర్శనం నుండి బయటకు వచ్చి ఆటోలో ఇట్స్ ఎ లాంగ్ వే కార్ పార్క్ చేసిన దగ్గరికి. సో అక్కడికి వచ్చి మేము మా బ్రేక్ఫాస్ట్ చేసాం. వి హ్యాడ్ పూరి. చాలా నార్మల్గా తిన్నాం, ఎందుకంటే బయటికి వెళ్ళడానికి ఎంత పడుతుందో తెలీదు. రోడ్ ట్రాఫిక్ అయిపోయి ఉంటుంది, కార్స్ జామ్ అయిపోయి ఉంటాయి అని చెప్పి కొంచెం తిన్నాం. సో దట్ బయటికి వెళ్ళాక మళ్ళీ కలిసి తినొచ్చు అని. జైంట్ వీల్ మొత్తం ఇది జాతర ఏరియా. వైబ్ అయితే చాలా బాగుంది. సాయంత్రం నెక్స్ట్ టైం ఐ ప్రాపర్లీ ప్లాన్. సాయంత్రం రావాలి, జాతర ఎంజాయ్ చేయడానికి రావాలి, ఒక 2 days ఉండాలి అని. ఇప్పుడైతే జస్ట్ ఇలా దర్శనం చేసుకోవడానికి వచ్చాం. నా వెళ్ళి కార్ ఎత్తుకుంటున్నాం. కార్ దొరకగానే విల్ గో. దిస్ విల్ బి ద ఎండ్ ఆఫ్ మై సమ్మక్క సారలమ్మ జాతర బ్లాగ్. నేను ఇంకా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తాం ఈరోజు. ఐ డోంట్ నో వాట్. నేను అప్డేట్ చేస్తాను మీకు వీడియోలో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.